దేవుని రెండు చేతుల ఆకాశం స్తుతిస్తుండగా ఇంతవరకు చేసిన స్తోత్రయాగం ఆయన అంగీకరించి ఈ యొక్క ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించిన నిమిత్తం ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న మా తండ్రి నామానికి వందనాలు. అల్ఫా ఒమేగా ఆది అంతమైన దేవ, మహిమోన్నతుడా, మృత్యుంజయుడా, మహాఘనుడా, మహిమోన్నతుడా, మహామహిమ మేనించి ప్రభా, మా వందు ప్రభా నీ కనుచూపు ఉంచిన దేవా, చూచుచున్న దేవా నీకు స్తోత్రములు. మహాఘనుడా నీకు వందనాలయ్యా. ఆదరణకర్త ఆత్మస్వరూపి నీకు స్తోత్రము. అద్వితీయుడా, అతి శ్రేష్ఠుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి నీకు వందనాలు. సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వోపకారి, మహోపకారి, సర్వకృపాని ఎదుగు మా తండ్రి నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం అందు ప్రభా నీ నామం బట్టి మా చేతులు ఎత్తుతున్నాం, మా పెదవులతో నిన్ను స్తుతిస్తున్నామయ్యా. అవునయ్యా, ఎంతోమంది ఈ దినాన్ని చుళ్ళు గతించిపోయారు. వారికంటే మా మంచి వారము కాదు ప్రభా, గొప్ప వారము కాదు. మా స్తుతి నైవేద్యం అందుకొని ప్రభా నీ కృప వలన మమ్మల్ని ఇంకా సజీవ రెక్కలు నడిపిస్తున్నావు. నీకు వందనాలు. దాన్ని పాడుతున్న పాటల ద్వారా నీ నామం మహింపరచబట్టుకు కృప చూపించండి. చేయబోతున్న ఆరాధనలో నీ ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మా అందరికీ దయచేసి నడిపించండి. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. దైవిక సేవకులను క్షేమంగా తోడుకొని వచ్చి ప్రభా మా అందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దయచేసి నడిపించండి. వెతుతున్న ప్రతి ఒక్క కానుకను దీవించి 30 60 100 ప్రతి ఒక్క కుటుంబానికి దీవెన ఆశీర్వాదము దయచేసి నడిపించమని, ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతము వరకు నీవే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకును తిరిగిన అన్న రారాజైన యేసు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పాటలు కొరికిన సమయము. మన ప్రియులు కొయిరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా అందరం దేవుని స్తుతిద్దాం, వారితో కలిసి దేవుని మహింపరుద్దాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడిచ్చిన మరొక దినం ఆయన సన్నిధిలోకి మందరం కూడా కృపా సత్య సంపన్నుడైన దేవాదేవునికి, సర్వయుగములకు సజీవుడైన మన యేసయ్యకు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన స్తుతి నైవేద్యం చెల్లిస్తూ మహిమ గల మన మహిమాస్వరూపుడికి అందరం కూడా కలిసి కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. రాజు అయిన నా దేవా నిన్నే గణపరుతును, నీ నామమును నిత్యము సన్నతించమని కీర్తన పాడుకుందాం. అందరికీ వచ్చిన కీర్తన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ సంఘమంతా ఏకస్వరముగా పాడుతూ దేవుని మనసారా మహిమపరుచుకుందాం. యెహోవా మహిమగలవాడా, అధిక స్తోత్రము నొందదగినవాడా. యెహోవా మహిమగలవాడా, అధిక స్తోత్రము నొందదగినవాడా. అందరూ చప్పట్లతో రాజువైన నా దేవా నిన్నే గణపరతును, నీ నామమును నిత్యము సన్నుతించెదను. రాజువైన నా దేవా నిన్నే గణపరతును, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతింతును, నిత్యము నీ నామమును కీర్తింతును. అనుదినము నేను నిన్ను స్తుతింతును, నిత్యము నీ నామమును కీర్తింతును. యెహోవా మహిమగలవాడా, అధిక స్తోత్రము నొందదగినవాడా.
యెహోవా మహిమగలవాడా అధిక స్తోత్రమునందదగిన వాడా రాజువైన నా దేవా నిన్నే గణపరతును నీ నామమును నిత్యము సన్నుతించెదను దయాదాక్షణ్యము గలవాడా దీర్ఘశాంతుడా కరుణశీలుడా నా ప్రభువా నీవే నా రక్షకుడా దయాదాక్షణ్యము గలవాడా దీర్ఘశాంతుడా కరుణశీలుడా నా ప్రభువా నీవే నా రక్షకుడా ప్రేమ పూర్ణుడా స్తుతులకు పాత్రుడా ప్రేమ పూర్ణుడా స్తుతులకు పాత్రుడా యెహోవా మహిమగలవాడా అధిక స్తోత్రమునందదగిన వాడా యెహోవా మహిమగలవాడా అధిక స్తోత్రమునందదగిన వాడా రాజువైన నా దేవా నిన్నే గణపరతును నీ నామమును నిత్యము సన్నుతించెదను గుండె చెదిరిన వారిని పాకులేసిన దేవా కృంగిపోయిన వారిని లేవదీసిన ప్రభువా గుండె చెదిరిన వారిని బాగు చేసిన దేవా కృంగిపోయిన వారిని లేవదీసిన ప్రభువా చూచుచున్నవి సర్వన కాలమందుని ఆహారమిచ్చుచున్నవి యెహోవా మహిమగలవాడా అధిక స్తోత్రమునందదగిన వాడా యెహోవా మహిమగలవాడా అధిక స్తోత్రమునందదగిన వాడా రాజువైన నా దేవా నిన్నే గణపరతును నీ నామమును నిత్యము సన్నుతించెదను రాజువైన నా దేవా నిన్నే గణపరతును నీ నామమును నిత్యము సన్నుతించెదను అనుదినము నేను నిన్ను స్తుతింతును నీ నామమును కీర్తింతును అనుదినము నేను నిన్ను స్తుతింతును నిత్యము నీ నామమును కీర్తింతును యెహోవా మహిమగలవాడా అధిక స్తోత్రమునందదగిన వాడా యెహోవా మహిమగలవాడా అధిక స్తోత్రమునందదగిన వాడా యెహోవా మహిమగలవాడా
పొందదగిన వాడా యెహోవా మహిమ గలవాడా అధిక స్తోత్రము పొందదగిన వాడా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సన్నిధిలో శాంతి సమాధానం సంతోషం నిత్యము మన కలదని మనందరము కూడా సంతోషమే సమాధానమే చెప్పశక్యమైన సంతోషం నా యేసుతో మనందరం కూడా ఈరోజు సంతోషంగా పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తప్పులు కొడుతుంది. సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పసాధ్యమైన సంతోషం చెప్పసాధ్యమైన సంతోషం సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం నా హృదయం వింతగా మారెను నా హృదయం వింతగా మారెను నా హృదయం వింతగా మారెను నాలో యేసు వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం తెరవబడెను నా మనోనేత్రము తెరవబడెను నా మనోనేత్రము తెరవబడెను నా మనోనేత్రము క్రీస్తు నన్ను ముట్టినందున క్రీస్తు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారని మరువని దేవుడు మన దేవుడు. నిత్యము కంటికి రెప్పలా కాచి భద్రపరిచి, అర్హత లేకున్నప్పటికీ, యోగ్యత లేనప్పటికీ ప్రేమతో పిలిచిన తండ్రి మనందరూ కూడా తన సన్నిధిలో కాపాడిన దేవాదేవునికి కన్నీరే కీర్తనలాయి, గాయాలే గానాలాయి, కాచినావు, కాపాడినావు, మోసినావు, మోయిదు అని నిత్యము కూడా పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. కీర్తనలాయి, గానాలే గాయాలాయి, కాచినావు, కాపాడెదవు, మోసినావు, మోయదవు. మారని దేవా మహోన్నత, ఇదే మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, ఇదే మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణము, కీర్తనలాయి, గాయాలే గానాలాయి, కాచినావు, కాపాడెదవు, మోసినావు, మోయదవు. మారని దేవా మహోన్నత, ఇదే మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, ఇదే మా కృతజ్ఞత. అర్హతే లేని నాపై అందులేని కృపను చూపి, ప్రేమతో పిలిచితివి, తండ్రివై మోసితివి. అందులేని కృపను చూపి, ప్రేమతో పిలిచితివి, తండ్రివై మోసితివి. నేతూన ప్రతి క్షణాన భుజములపై మోసితివి. నేతూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి. నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు. నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు. కన్నీలే కీర్తనలాయి, గాయాలే గానాలాయి, కాచినావు, కాపాడెదవు, మోసినావు, మోయదవు. మారని దేవా మహోన్నత, ఇదే మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, ఇదే మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. చూడని యుద్ధాలు నీవే పోరాడితివి. తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి. నే చూడని యుద్ధాలు నీవే పోరాడితివి.
హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు ఇచ్చే దేవుడు నిత్యము కూడా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచు. అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరూ చప్పలు కొడుతూ అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోసకాల దినములని తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోసకాల దినములని తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నెల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎసే గాలిని నలుతాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. మండే అగ్నెల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎసే గాలిని నలుతాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవహించగా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవహించగా మండే అగ్నెల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎసే గాలిని నలుతాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. మండే అగ్నెల్లరా దేవా భాషలతో అభిషేకించు. ఎసే గాలిని నలుతాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కర్మేలు కొండ పైన
గొప్ప మేఘమే ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా కన్నీరు కొండపైన గొప్ప మేఘమే ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అక్షరా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలిలో నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అక్షరా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలిలో నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోరసాల దినములివి తండ్రి ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోరసాల దినములివి తండ్రి ఆత్మతో నింపుమా మండే అక్షరా దేవా అన్య భాషలతో అభిషేకించు నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అక్షరా దేవా అన్య భాషలతో అభిషేకించు నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అక్షరా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలంలో నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అక్షరా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలంలో నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా జీవనది వలె ప్రవహించుమా జీవనది వలె ప్రవహించుమా హల్లెలూయా హల్లెలూయా. అందరూ బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచుకోండి. అయితే కీర్తన గ్రంథం నుండి 121వ కీర్తన చదువుకుందాం. ఈరోజు కొరకు ఏర్పరచమైన లేఖన భాగము 121వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మన ప్రియులు నెహెమియా గారు ముందుకు వచ్చి చదువు వినిపిస్తారు. పేజీ నంబర్ 520. కీర్తనల గ్రంథము 121వ యాత్ర కీర్తన చదువుతుండగా ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యాత్ర కీర్తన 121వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరములుగా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఇది సాక్ష్యాల కొరకైన సమయం.
దేవుడు మీ జీవితంలో చేసిన మేలను ఉపకారాలను సాక్ష్య రూపంలో పంచుకోదలుచుకున్న వారు ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరు లేని ఎడల అందరు లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధిద్దాం. రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవుని స్తుతిద్దాం. ఇంతవరకు పాడిన పాటల్లో ఆయన యొక్క అభిషేకం అంత్యకాలంలో ఆయనకు ఆత్మను కుమరిస్తా అని చెప్పిన దేవుడు, ఆయన మన పట్ల ఇంకా సజీవముగా ఉన్న దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన తప్ప ఆధారం ఏది, ఆయన తప్ప ఆశ్రయదుర్గం ఏది? ఆయనే మన ఆశ్రయము, మన కేడెము, మన దుర్గము. కొండల తట్టు మన కన్నులు ఎత్తుచున్నాము. మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే సహాయం కలుగుతుంది. ఆయన మనకు తోడుగా ఉంటే మనకు భయం లేదు. మనం దావీదు వలె ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. గొల్యాతు వంటి పరిస్థితులు మన మధ్యలోకి వచ్చినప్పటికీ వాటిని పడగొట్టి జయముందే పరిస్థితులకు మనం నడిపించే దేవుడు. ఆయన మనలో ఉంటే మన ఎలీషా వలె యోర్దాను విడగొడుతూ ఎన్నో ఘనమైన కార్యములు చేయగలిగే వారముగా మళ్ళుంచే దేవుడు. ఆత్మజ్ఞానంతో మాట్లాడే స్టెఫెను వలె దేవదూతల రూపములో మారి కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న మన దేవుడు. రెండు చేతుల ఆకాశం నీవు నాలో నుండా నాకు భయమే లేదు. నేను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్. గొల్యాతును పడగొట్టి జయముందేదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగల, ఎన్నో ఘనమైన కార్యములు చేయగల. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు. నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు. నన్ను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందెదన్. గొల్యాతును పడగొట్టి జయముందెదన్. గొల్యాతును పడగొట్టి జయముందెదన్. గొల్యాతును పడగొట్టి జయముందెదన్. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపంలో మారిపోదు. దేవదూతల రూపంలో మారిపోదు. దేవదూతల రూపంలో మారిపోదు.
రూపములో మారిపోదు. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. 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 నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనొద్దును. నీవు నాలో నుండా నేను ఎలీషావలె యోర్దానును విడగొట్టేదను. నీవు నాలో నుండా నేను చెప్పను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతల రూపములు మారిపోదు, దేవదూతల రూపములు మారిపోదు. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఆత్మను పడగొట్టి జయముందేదని, ఆత్మను పడగొట్టి జయముందేదని, ఆత్మను పడగొట్టి జయముందేదని, ఆత్మను పడగొట్టి జయముందేదని. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. అవునయ్యా, నీవు మాలో ఉంటే మాకు భయం లేదు. దావీదు వలె మేము ఉంటాము తండ్రి. ఎలీషా వలె యోర్దాను విడగొట్టే వారముగా మమ్మల్ని వచ్చానయ్యా. మమ్మల్ని నడిపించండి. ఎన్నడెన్నడు మారని ప్రేమను చూపిస్తున్నాయ్యా. నీకేమో ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నీకు స్తోత్రములు వందనములు, లెక్కలేని స్తోత్రములు తెలియజేస్తున్నాము. ఈ ఆత్మ సహాయము మా పట్ల ఉంచమన్నాడు. చెప్దామా? అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజులకే రారా ప్రభునే పూజించేదం. హల్లెలూయా. రెండు చేతుల ఆకాశం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మనము దయాలను
సత్యముతో ఆరాధించెదము. మళ్ళీ చెప్తాం, రండి మన హృదయాలను, రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన 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 యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు 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 మన దేవుడు. రాజులకు రారాజైన మన ప్రభుని ఆరాధిద్దాం. రాజులకే రాజులకే రాజు ఆ ప్రభువునే వెలిచెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మా దేవుడు. రండి మన హృదయాన ఆయనకు అర్పించి ఆ దేవదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధము వేలాది దూతలతో కొనియాడబడుతున్నాడు. మన దేవుడు అతి శ్రేష్ఠుడు. అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు. అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు ఆ ప్రభునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన యేసయ్యకే
Bind every circumstances. ప్రతి విధమైన బంధకములను బంధిస్తుంది. ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితులు I heal in the name of Jesus. తండ్రి నీకు వందనాలు. నీ నామములో మాకు స్వస్థత, నీ నామములో మాకు విడుదల, నీ నామములోనే మాకు నిత్య జీవము. నీవే సర్వాధికారమే, సత్యస్వరూపమే, సమాధానకర్త. నీకే మహిమ, నీకే ఘనత. హల్లెలూయా, హల్లెలూయా, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. వందనాలయా, 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 వందనాలయా. సంగమంతా ఎలుగెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగున సహోదరి రూబీ పాల్ గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము నిరతము మహిమలకు పాత్రుడా, నీకు స్తోత్రములు, వందనాలు. నువ్వు మాత్రమే పరిశుద్ధుడువు తండ్రి యేసయ్య. ఈ లోకములో కానీ ఎక్కడ కానీ తండ్రి యేసయ్య నీ అంత పరిశుద్ధత కలిగిన వ్యక్తి మేము ఎక్కడా చూడలేదు. అట్టి పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా తండ్రి మా జీవితాలలో మాకు కూడా పరిశుద్ధతను మా నుంచి కోరుకుంటున్న దేవా, నీకు స్తోత్రములు, వందనాలు. నువ్వు నిత్యుడవు తండ్రి, సర్వశక్తిమంతుడవు తండ్రి, సృష్టికర్తవు, నీకు స్తోత్రములు. మమ్మల్ని సృష్టించిన దేవా, మమ్మల్ని ఎన్నుకున్న దేవా, మమ్మల్ని వారసులుగా పిలిచిన దేవా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి యేసయ్య, ఎక్కడో ఉన్న మమ్మల్ని తండ్రి నువ్వు ఏర్పరచుకున్న జనాంగముగా తండ్రి యేసయ్య, నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రములు. నీ రక్షణను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు. తండ్రి నీ యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలువబడే భాగ్యమును మాకు దయచేస్తావు తండ్రి, నీకు వందనాలు. ఏ పరిశుద్ధత, ఏ ఎన్నిక లేని మమ్మల్ని నువ్వు ఏర్పరచుకొని తండ్రి యేసయ్య నీ బిడ్డలుగా తండ్రి యేసయ్య ఈరోజు నీ సంఘములో మిమ్మల్ని ఆరాధించే గొప్ప కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు, వందనాలు. సంఘముగా తండ్రి కూడి నిన్ను ప్రార్థించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి తండ్రి యేసయ్య వాక్యం ద్వారా హెచ్చరింపబడడానికి తండ్రి యేసయ్య నువ్వు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. తండ్రి యేసయ్య ఎన్నోసార్లు వాక్యం ద్వారా హెచ్చరింపబడినను మా జీవితాలను మేము తండ్రి యేసయ్య సరి చేసుకోకుండా తండ్రి తిరిగి మళ్ళీ పాత తండ్రి పులిసిన పిండి వలె మళ్ళీ తిరిగి మేము సంఘాలకు వచ్చినప్పటికీ నీ ప్రేమ మమ్మల్ని ఏ రోజు విడిచిపోలేదయ్యా, నీకు స్తోత్రములు. తండ్రి యేసయ్య నువ్వు మమ్మల్ని ఏ రోజు తండ్రి నువ్వు ఇంతే, నువ్వు జీవితం ఇంతే, నీ మార్పు లేని మనిషివి అని ఏ రోజు మమ్మల్ని తండ్రి యేసయ్య విడిచిపెట్టలేదు. అందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంకను మా హృదయపు తలుపు తట్టునే నువ్వు మా దగ్గరే నువ్వు ఉండి మేము ఎప్పుడు తెరుస్తామా అని తండ్రి యేసయ్య నువ్వు వెయిట్ చేస్తున్న దేవా, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. తండ్రి
నీ వాక్యం ద్వారా నువ్వు మాతో ఈరోజు మాట్లాడడానికి నువ్వు సిద్ధమైన దేవా నీకు స్తోత్రములు. సిద్ధపడని మా మనస్సులను నువ్వు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నీ కృప ద్వారా తండ్రి యేసయ్య నీ వాక్కు ద్వారా తండ్రి మా జీవితాలను మేము ప్రతి ఒక్కటి కడుగుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి యేసయ్య నువ్వు దీవిస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీకు నువ్వు ఇచ్చిన ఆసక్తిని బట్టి, నీ సంఘము పట్ల నువ్వు ఇస్తున్న తండ్రి యేసే తృష్ణను బట్టి నీకు స్తోత్రములు వందనాలు తండ్రి. ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, ఎంతోమంది ఇంకా నువ్వు ఇంట్లో ఉండిపోతున్నారయ్యా. వారికి కూడా అట్టి తృష్ణ, అట్టి ఆసక్తిని నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపను చూపించండి, నీ కృపా కాపుదలతో నింపి నడిపించమని తండ్రి యేసయ్య ఆరాధన నీ సన్నిధికి అప్పచెప్పుతూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు పాదపద్మలకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఇది కానుకల కొరకైన సమయం. ఈ సమయంలో మన మధ్య ఉంటున్న జాన్ ప్రత్యేకమైన పాట పాడుచుండగా కానుకలు అర్పించేవారు, స్వీకరించేవారు త్వరపడవలసిందిగా మనం చేస్తున్నాం. దైవ సేవకులు ఇంకా మార్గ మధ్యంలో ఉన్నారు. సో ఈ సమయంలో కానుకలు అర్పించేవారు, స్వీకరించేవారు దయచేసి కానుకలను అర్పించవలసింది మనం చేస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా సండే స్కూల్ విద్యార్థులు మరియు టీనేజ్ ఫెలోషిప్ మీ యొక్క క్లాసెస్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
నీ కృపలేనిదే నేనుండలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన జాన్కి ప్రత్యేకమైన వందనాలు. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే అర్పింపబడిన కానుకల నిమిత్తం, అదేవిధంగా చెప్పబడుతున్న వాక్యం నిమిత్తం మన ప్రియులు లోకేష్ సార్ ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీవిద్దాం. ఈ సమయంలో మన ప్రియులు లోకేష్ సార్ అప్పుడు అర్పింపబడిన కానుకల నిమిత్తం, చెప్పబోయే వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరము ఏకీవిద్దాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, వేలాది కోట్లు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన దినము ఈ దినము విశ్రాంతి దినము తండ్రి, నీ మందిరానికి వచ్చి మేమందరము నిన్ను గణపరిచే కృపను మా అందరికీ దయచేశారు ప్రభువా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, నాయన యేసయ్యా మీకే వందనాలు, వందనాలు, స్తుతి స్తుతి స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నాయన మరి దైవజనులు చెప్పిన వాక్యాన్ని బట్టి తండ్రి మీరందరూ విని చక్కగా విని తండ్రి నాయన మీ హృదయంలో భద్రపరచుకొని తండ్రి ప్రతి వారు కూడా అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అలాగే తండ్రి ఈ దినం ఎత్తబడిన కానుకల
నిమిత్తము తండ్రి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఎవరు హృదయంలో ఎంత భద్రపరిచారో మాకైతే తెలియదు నాయన. వాళ్ళకి ఇచ్చినటువంటి నీవు ఇచ్చినటువంటి ఆ మహా భాగ్యాన్ని బట్టి వారందరూ ఇచ్చినటువంటి కానుకల నిమిత్తము మీ అందరికీ, మీ కుటుంబానికి, మీ అందరికీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ ఈ దినం వచ్చినటువంటి మందిరానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి దీవించండి ప్రభువా. అలాగే తండ్రి ప్రతి వారంలోనూ ప్రతి వీక్లోనూ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సంఘం అంతా పాల్గొని దేవుని స్తుతించే భాగ్యాన్ని అందరికీ దయచేయండి ప్రభువా. తండ్రి నాయన తండ్రి గొప్ప దేవ, ఆశ్చర్యమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ దినం దైవజనులు రానున్నారు తండ్రి. వచ్చి వాక్యం చెప్పి అందరి హృదయాల్లో భద్రపరుచుకొని అందరూ క్షేమకరంగా గృహానికి చేరుకొని క్షేమకరంగా గృహానికి చేర్చండి ప్రభా. ఎవరైతే దూరం నుంచి వచ్చి ఉన్నారో, ఏ వాహనాలపైన వచ్చి ఉన్నారో ఆ వాహనాలన్నీ నీ రెక్కల చాటున భద్రపరుచుకొని వాళ్ళందరికీ క్షేమకరంగా గృహానికి చేర్చండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన నజరేయుడు అని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని ప్రకటనలు తెలియజేస్తున్నాయి. ఈరోజు సాయంత్రం ఆరాధన ఉండదు. మన ప్రియులు శంకరపాలెంలో ఉంటున్న ప్రసాద్ గారి యొక్క భార్య గత వారంలో అకస్మాత్తుగా మరణించడం కారణం బట్టి ఆ యొక్క జ్ఞాపకార్థ కూడిక ఈరోజు సాయంత్రం 6 గంటలకి శంకరపాలెం గ్రామంలో ఉంటుంది. సంఘం అందరికీ ఆహ్వానం ఉంది. తప్పనిసరిగా పాల్పొందని రాత్రి భోజనం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది కనుక గమనించండి. అదేవిధంగా రేపు సాయంత్రం అనగా అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రస్తుతం ప్రార్థన చేసుకుందాం. సర్వకృపాణ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇచ్చిన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయం ముందు వాక్యం అనేది దాసుని వాడు ప్రధాని వాడు ప్రభా. ఆనాడు ప్రభా వాక్కుని యాకోబుకు తెలియజేసింది దేవా, మాకు తెలియజేయండి. విన్న వాక్యం అనేక హృదయాల్లో కార్యసిద్ధి కలగచే మీ ఆత్మచేత బలపరిచి నన్ను వాడుకుని మీ బిడ్డలకు ఉపదేశించండి. యేసు నామం పెట్టి వచ్చినాం తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మార్గములో నడుచు నేను నీ అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీకు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడబడగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిత్తును. ఆమేన్. అందరూ చేపైకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా చాలామంది చేతులు లేవలేదు. హల్లెలూయా. ఈ చదవబడిన భాగము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఆమేన్. మన దేవుడు చాలాసార్లు బోర్డు కుటుంబానికి అధిపతి. క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్. గృహానికే యజమాని కాదండి, ఆయన సైన్యాలకే అధిపతి. ఆమెను చెప్పాలి. ఆయనకి సైన్యం ఉంది. ఈ మధ్య కాలంలోని కాక్రోచ్ అనేది ఒక సైన్యం ఏర్పడ్డది. నీట్ పేపర్ లీక్ అయిన దాన్ని బట్టి అర్థమైందండి. ఒక సైన్యంగా వాళ్ళు ఏం చేశారండి, కేంద్రాన్ని చుట్టుముట్టారు.
చివరి కేంద్రం దిగి రావాల్సి వచ్చింది. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. కలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం అన్నది కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం. దేవుని ప్రజలారా, మన దేవుడు సైన్యాలకు అధిపతి. ఎక్కువ ఈ మాట ఎవరు సంబోధిస్తుంటారంటే బ్రదర్ అనిల్ కుమార్ గారు. ఆయన పాటలో కూడా ఉంది, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన సెలవిచ్చింది ఏమనగా, సరాసరి దేవుడైన యెహోవా, ఉన్నవాడు అనువాడు సర్వశక్తి గల దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు సెలవిచ్చింది ఏమన్నా, నా మార్గములలో నడుచుచు. ఆయన త్రావులో నడవాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశ్రయించబడును. ఎవరు? ఆయన త్రావులో నడిచేవారందరూ ధన్యులు. నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఎలా. చాలాసార్లు భద్రం అంటారు మన పితరులు, తాత ముత్తాతలు. భద్రం సుమే, ఆమేన్. భద్రముగా గైకొని ఎలా, నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎలా, నీవు నా మందిరం మీద అధికారివే. ఆమెను చెప్పండి. దేవుని మార్గాల్లో నడచండి. అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడుకున్నప్పుడు వినడం కాదు, చదవడం కాదు, చెప్పడం కాదు, గైకొనాలి. గైకొని ఎలా నీవు నా మందిరం మీద ఏమిటరా అధికారివే ఉండు. దేనికి స్తోత్రం తెలుద్దాం. నా ఆవరణములో కాపాడేవాడు అవుతావు, ఆవరణములను కాపాడేవాడు అవుతావు. ఆమేన్. అంటే ఆవరణాన్ని, అంటే దేవుని మందిరం ఆవరణను కాపాడేవాడుగా ఉంటాం, అధికారిగా ఉంటావు. మరియు ఇక్కడ నిలువబడి వారి కలిగినట్లు నా సన్నిధి నిలిచే భాగ్యము నీకు ఇస్తున్నాను. ఆమెన్. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం. అందరూ ఆమె చెప్పండి. ఇది ఒక భాగ్యంగా ఎంచుకోవాలి. అలాంటి అపొస్తలుడైన పేతురు కొన్నేళ్ళంట వచ్చినప్పుడు వాళ్ళందరూ కనిపెట్టుకుని ఉన్నారు. మీరు ఈరోజు కూడా కనిపెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే చెప్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సన్నిధి నిలిచే భాగ్యం నీకు ఇస్తున్నాను. కొందరు 3 రకాల గుంపులు ఉంటారు. రానే రారు, వచ్చినా ఉండరు, మూడవది వచ్చినా వినరు. రాని గుంపు, ఉండని గుంపు, వినని గుంపు. అలా కాకూడదు. వీలేటట నా మందిరములో నిలిచే, నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకు. చాలామంది పేరు భాగ్యం అని పెట్టుకుంటారు. పెద్ద భాగ్యం, చిన్న భాగ్యం, అదేనండి. పేరు పెట్టుకోవడం కాదు, మనం సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆయన ప్రవక్త అయిన జకరియా ద్వారా సెలవిచ్చిన మాట. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. బైబిల్ 66 గ్రంథాల సముదాయం, గ్రంథరాజ్యం. ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు లేదు. ఒక గ్రంథం కాదు, 66 గ్రంథాలు కలిగిన గ్రంథములో చిన్న ప్రవక్త అయిన జకరియా. ఈ మధ్య చిన్న ప్రవక్తలు వచ్చే నెల బుధవారం నుంచి మన యొక్క ఇమ్మానుయేల్ ప్రేయర్ హాల్లో ప్రతి బుధవారం ఉదయం 9 నుంచి 1 గంట వరకు బైబిల్ క్లాసులు నిర్వహించబడుతున్నాయి. చిన్న ప్రవక్తలు ఎంతమంది అండి? 12 మంది. ఈ 12 మంది విషయంలో మనం కూలంకషంగా తెలుసుకోవడానికి మీరు ఎవరైనా రావచ్చు. వయో పరిమితి లేదు, ఫీజు లేదు, అలాగే భోజనం కూడా లేదు. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు మరి రావాలి. కరుణామయ బైబిల్ సెంటర్ మన దగ్గర నడిపించబడుతుంది. రెవరెండ్ మండాయి లీషే గారు బోధిస్తున్నారు. మనకి ఇవన్నీ అడిగారు, ఇచ్చాం. కాబట్టి మనలో వారు అన్ని సంఘాల నుంచి వస్తారు. మన సంఘస్థులు కూడా మీరు నేర్చుకోవాలని వెసులుబాటు ఉంది. కాబట్టి వెసులుబాటు కలిగి ఉండండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. చదవబడిన మాటలో ఉంది, అధికారిగా ఉంటావు. దేని మీద? మందిరం మీద. ఒక ఫౌండర్గా, ఒక ప్రెసిడెంట్గా, ఒక సంఘ పెద్దగా, నాయకునిగా, దేనికి స్తోత్రం తెలియదాం, పరిచారకునిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఇంకేటి చేస్తాడట? ఆవరణమును కాపాడగలవాడు ఒకదు. ఆమె చెప్దాం, ప్రశ్నిస్తాడు. ఆవరణం నువ్వు, దేవుడు మందిరానికి నువ్వు కావలివాడు, పట్టణానికి కావలివాడు, గ్రామానికి కావలివాడు, నీ కుటుంబానికి నీవు కావలివాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావలివానిగా, కాపాడేవాడిగా నేను చేస్తాను, నా సన్నిధి నిలిచే భాగ్యము నీకు ఇత్తును. ఆమెను అంటారు అనుకున్నాను నేను. అయ్యా, కింద రాయబడుతుంది, ప్రధాన యాజకుడిని యెహోషువ నీ ఎదుట, చదవండి, నీకు అంటే చాలు, తర్వాత భాగంకి వెళ్దాం. ఇక్కడ రాయబడుతుంది, నా సన్నిధి నిలిచే భాగ్యము నీకు ఇస్తున్నా. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. చాలాసార్లు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యం. ఉదాహరణకి మా అమ్మ అప్పుడు స్టవ్లు వచ్చాయి కానీ గ్యాస్ స్టవ్లు, అప్పుడే కర్రల మీద వంట ఉండేవారు. ఆ కర్రలు కొనుక్కొని తెమ్మన్నప్పుడు సర్వే కర్రలు తేవండి, మిగతా కర్రలు తెస్తే ఏంటండి పొగ దండం ఆడేస్తే కానీ అన్నం ఉడకదు. కనుక నిలిచి ఉండే కర్రలు ఏమిటంటే సర్వే కర్రలు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదు. హల్లెలూయా. అందుకోసం పెద్ద పెద్ద వంటలకి సర్వే బోర్డులు తెస్తుంటారు మన వాళ్ళు. అంటే నిలిచి ఉండి కాలేవి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం. అందుకే మనం సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తాం. మన ప్రజలకు ఒక మాట ఉంది, నానుడు, పచ్చిది తినం, ఉడికినంత వరకు ఉండం. మనం సన్నిధిలో నిలిచి ఉండాలి, మందిరంలో నాటబడిన వారిగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. ఆమేన్. ప్రార్థనలో నాటబడిన వారుగా, బైబిల్ పఠనంలో నాటబడిన వారుగా, మందిరంలో నాటబడిన వారుగా, గృహ కూడికల్లో నాటబడిన వారుగా, అలాగే బైబిల్ స్టడీస్లో నాటబడిన వారుగా, దానికి స్తోత్రం తెలుద్దాం. అన్నిట్లో కూడా ఎలా ఉండాలండి? శీల కూడికల్లో, మెన్స్ ఫెలోషిప్లో నాటబడిన వారుగా ఉండాలి. అందుకే బలపోత స్ట్రెంథన్ చేయడానికి చాలా ప్రణాళికలు పడుతున్నాయి. అవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నాడు. అందరిని బట్టి దేనికి స్తోత్రం తెలుద్దాం. నా సన్నిధి నిలిచే భాగ్యం నీకు ఇత్తును. కాబట్టి దేవుడి సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆమేన్. అందుకోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం అనగానే మీ జ్ఞాపకం రావాలి. ఏంటి? నేను ద్రాక్షవల్లిని, తీగలు నేను. చూసారా? నేను ద్రాక్షవల్లి అంటే ఒప్పుకోలేదు, నేను నిజమైన ద్రాక్షవల్లి. అలా ఉండాలి మీరు. నేను నిజమైన ద్రాక్షవల్లిని,